చిత్తూరు పీసీఆర్ ప్రభుత్వ జూనియర్ కళాశాల ఎన్ఎస్ఎస్ ఎస్టీ ఎస్సీ ఉద్యోగుల సంఘం ఆధ్వర్యంలో భారత రాజ్యాంగ దినోత్సవం వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి చిత్తూరు ఎమ్మెల్యే గురజాల జగన్మోహన్ తండ్రి చెన్నకేశవ నాయుడు ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా విద్యార్థులు అంబేద్కర్ స్ఫూర్తిని తెలిపే విధంగా చేసిన పలు సాంస్కృతిక కార్యక్రమాలు అలరించాయి. ఈ కార్యక్రమంలో ఎన్ఎస్ఎస్ కోఆర్డినేటర్ చిట్టిబాబు మాట్లాడుతూ భావితరాలకు భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ యొక్క స్ఫూర్తిని నింపేందుకు ఈ కార్యక్రమాన్ని చేపట్టడం జరిగిందన్నారు. ప్రతి ఒక్కరికి సమాన హక్కులు కల్పించేందుకు ఆ రోజుల్లో అంబేద్కర్ రాజ్యాంగంను రచించారని తెలిపారు. ఆయన ఒక కులానికి కాదు అందరికీ దేవుడని కొనియాడారు. అంబేద్కర్ గురించి తెలుసుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో పీసీఆర్ కళాశాల ప్రిన్సిపల్ షాజహాన్, వొకేషనల్ ప్రిన్సిపల్ మహేష్, హైకోర్టు న్యాయవాది సవిత, కార్పొరేటర్ అశోక్, విద్యార్థులు పాల్గొన్నారు. ఎన్ఎస్ఎస్ యూనిట్ తరఫున అందరికీ కాన్స్టిట్యూషన్ డే జరుపుకున్నాం. లాస్ట్ వీక్ వచ్చి ఎస్ఐఐటి కాంపిటీషన్ చేస్తున్నాం. ఘనంగా జరుపుకొని దాంట్లో ఫస్ట్ ప్రైజ్, సెకండ్ ప్రైజ్ అన్ని కాలేజీలు కలిపి ఎస్ఐఐటి రాస్తున్నాం. ఈరోజు అయితే ప్రైజ్లు ఇస్తున్నాం. అందరూ జరుపుకోవాలి కాబట్టి మేము మా పిల్లలు ప్లస్ అంబేద్కర్ ఫాలోవర్స్ అందరూ కలిపి కాన్స్టిట్యూషన్ డేని సెలబ్రేట్ చేసుకున్నాం. అంబేద్కర్ 2 years 18 months 17 days రాజ్యాంగాన్ని రాసి మనకి అప్పగించిన రోజు ఈరోజు గుర్తించుకొని కాలేజీలో పిల్లలకి మన ఎస్సీ కమ్యూనిటీ వాళ్ళందరికీ రాసుకున్నారని చెప్తున్నారు అందరూ. కానీ టోటల్ ఇండియాకి రాజ్యాంగాన్ని రాస్తారని చాలా మందికి తెలియకపోవచ్చేమో. అతను నేషనల్ లీడర్, ప్రపంచ మేధావి, దాదాపు 50 కంట్రీలను చట్టాన్ని చదివి మన రాజ్యాంగాన్ని రాశాడు. వాళ్ళకి తెలిపేలా మన రాజ్యాంగాన్ని కాపాడుకోవాలా, రాజ్యాంగం గురించి వచ్చే జనరేషన్కి తెలియాలా, ఆ కాన్సెప్ట్తో ఈరోజు కాన్స్టిట్యూషన్ డే సెలబ్రేట్ చేసుకుంటూ ఉన్నాం. వచ్చిన వాళ్ళకి రాని వాళ్ళకి అందరికీ ఇండియాలో ఉన్న ప్రతి ఇండియన్కి కాన్స్టిట్యూషన్ డే విషయం చెప్పుకొని సెలవు చేసుకున్నాం. నమస్తే.